వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. సో ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇటు దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ల్యాండ్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఐటీ కారిడార్ ఏదైతే ఉందో, సో ఆ కారిడార్ దగ్గర ఉన్నాం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో నిబ్బరపోయేలాగా మొత్తం కూడా గతంలో అన్ని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్వహించినటువంటి వేలాల్లో మొత్తం వాటన్నిటినీ కూడా అంటే దాదాపు గతంలో వెంచర్లు 170 కోట్లు, అలాగే దాంతో అంతకంటే ముందు 150 కోట్లు నియోపోలిస్కి సంబంధించినటువంటి వెంచర్కి సంబంధించి. సో ఇట్లా రకరకాలుగా దాదాపు పెరుగుకుంటూ వస్తున్న తరుణంలో ఇప్పుడు గత వెంచర్ కంటే అంటే గతంలో వేలంపాట కంటే గతంలో నిర్వహించిన తెలంగాణ డెవలప్మెంట్ ఏదైతే TGIIC నిర్వహించినటువంటి వేలంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ వేలం వేశారు. దాంట్లో భాగంగా గతం కంటే అంటే గతంలో లాస్ట్ వెంచర్ 170 కోట్లు పైచిలుకు పలికిన పరిస్థితి కనబడుతుంది ఒక ఎకరా. ఇప్పుడు ఒక ఎకరా దాదాపు 237 కోట్లు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రధాన నగరాలైనటువంటి ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ముంబైలో చూసాం, దాదాపు ముంబై అంటే ఐటీ కారిడార్ ఉంటుంది. ఐటీ కారిడార్లో అంటే మన దేశంలోనే చాలా ప్రముఖంగా ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో ముంబైలో ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఇంత రేట్లు లేవు. ప్రస్తుతం హైదరాబాద్ ఏదైతే ఈ రాయదుర్గం కావచ్చు, అలాగే ఐటీ కారిడార్ కావచ్చు, ఈ ఏరియాల్లో ఏదైతే గౌరవ వెంచర్స్ కూడా ప్రధానంగా ఇప్పుడు దాదాపు 2006లో ఈ గౌరవ వెంచర్స్ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఎంటర్ అయింది. అంటే అంతకు ముందు దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఈ గౌరవ వెంచర్కి సంబంధించినటువంటి వ్యవస్థ అంటే కొన్ని పారాకెమికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో కొంత భాగస్వామ్యం ఉండేది. సో ఇట్లా కారిడార్స్ నిర్మించడంలో కూడా కొంత వాళ్ళకి భాగస్వామ్యం ఉండేది. ప్రస్తుతం 2006లో మొదలైనటువంటి ఈ గౌరవ వెంచర్స్ ప్రస్తుతం ఈ 20 సంవత్సరాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక వెంచర్ను తీసుకుని దాదాపు 6 ఎకరాల 29 గుంటలు సంబంధించి అంటే 6 ఎకరాల నర ఈ లేఅవుట్ అంటే 6 ఎకరాల నర అనేది లేఅవుట్. ఇది ఈ మొత్తం దాదాపు 1429 కోట్ల పైచిలకు కూడా మరి పలికిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా దేశం నిబ్బరపోయేలాగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ గౌరవ వెంచర్స్ అనేది దూసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ 6 ఎకరాల నరల్లో ఏం చేయబోతున్నారంటే ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ ఇక్కడ నిర్మించబోతున్నారు. దేశం నిబ్బరపోయేలాగా ఇక్కడ ఐటీ కారిడార్స్ రానున్నాయి. ఇప్పటికే దేశంలో అత్యంత అంటే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో, యాపిల్ కావచ్చు, అలాగే సత్వా కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి అన్ని కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే చాలా అంటే ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది పరిస్థితి కనబడతా ఉంది. కనీసం అంటే ముంబై అలాగే ఢిల్లీ కంటే ఎక్కువ రేట్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్లో అత్యంత కీలకంగా ఉండబోతుంది. మల్టీ కారిడార్స్ రాబోతున్నాయి ఇక్కడ. అంటే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, హైదరాబాద్ పబ్లిక్కి వినియోగించుకునేలాగా మొత్తం కూడా ఇక్కడ కారిడార్స్ రాబోతున్నాయి. అక్కడ హోటల్స్ అంటే లగ్జరీ హోటల్స్, లగ్జరీ బిల్డింగ్స్, అలాగే లగ్జరీ హాస్పిటల్స్, లగ్జరీ రెస్టారెంట్లు అన్నీ ఒకే చోట ఉండే విధంగా మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీకి అనుగుణంగా మొత్తం కూడా ఈ వెంచర్స్ అనేది ఉండబోతుంది. గతంలో ఏదైతే ఇక్కడ అంటే ఈ 6 ఎకరాల కంటే ముందు కూడా 470 ఎకరాలతో నాలెడ్జ్ సిటీని ఇక్కడ డెవలప్ చేశారు. సో ఇప్పుడు ఆ సిటీ డెవలప్మెంట్లో భాగంగానే యాపిల్ కావచ్చు, JP మార్గన్ వంటి దిగ్గజ అంటే గ్లోబల్ ఇవి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు అవి ఇక్కడ రావడం జరిగింది. వాటితో పాటు ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ అంటే
ఇక్కడ ఎన్ని అంతస్తులు కట్టుకున్నా పరిమితి అనేది ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా లగ్జరీ రెసిడెన్షియల్స్ మొత్తం కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. స్టార్ హోటల్స్ మొత్తం అంటే ఈ ల్యాండ్కు సంబంధించి ఖచ్చితంగా కొంత ప్రధానంగా హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా, ఆ లగ్జరీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం అటు దేశం కూడా మొత్తం హైదరాబాద్ వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒక్కసారిగా 237 కోట్లతో ఈ సామ్రాజ్యం అనేది మరి నిర్మించబోతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం 237 ఎకరాలకు సంబంధించి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ 237 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఈ ప్లేస్లో మనం ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఒకప్పుడు ఇది దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం ఇనాం భూమి, ఇదంతా కూడా ఇనాం. అలాగే ఏదైతే నిజాం పరిపాలించినప్పుడు కొంత వాళ్ళకు ఎవరైతే సన్నిహితులుగా ఉంటారో నమ్మకంగా ఉంటారో వాళ్లకు దానం ఇచ్చినటువంటి భూమి. దాని తర్వాత కొంత వ్యవసాయం కూడా ఇక్కడ వ్యవసాయం కూడా అందుబాటులో ఉండేది, వ్యవసాయం కొంతమంది చేసుకునే వాళ్ళు. అట్లా ఈ ఏరియా ఏదైతే జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఈ ఏరియాలకి వెళ్ళాలంటే కొంత చీకటి పడితే భయంగా మరి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఐటీ ఎప్పుడైతే కొంత డెవలప్ అయిందో ఆ ఐటీ డెవలప్ కావడంతో ఒక్కసారిగా రేట్లు అనేది కూడా మొత్తం పెరిగిపోయిన పరిస్థితి ఉంది. దానం ఇచ్చినటువంటి భూములు ప్రస్తుతం ఒక ఎకరాకి అక్షరాల 237 కోట్లు. అంటే మనం ఒక గజం కొనాలన్నా, ఒక సెంటు కొనాలన్నా ఎన్ని లక్షలు మీరు కుమ్మరించాల్సిన అవసరం ఉంటుందో మరి చూడొచ్చు. అంటే మనం ఇక్కడ ఒక ఫ్లాట్ కొనాలంటే ఎన్ని కోట్లు కావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ భూమి అనేది అంత రేటు పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకప్పుడు దానం ఇచ్చినటువంటి ఈ భూమి ప్రస్తుతం కోట్లను కొల్లగొడతా ఉంది. ఒక్కసారిగా ఈ 6.5 ఎకరాలకు సంబంధించి ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయితే, ఆ గౌరవ వెంచర్స్కి సంబంధించి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే కనుక ఇంకా ఎక్కువ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ఏరియా ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం టీ హబ్ కావచ్చు, మై హోమ్ భుజా కావచ్చు, అలాగే అన్ని ఐటీ హబ్లు ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది డల్లాస్ రోడ్డుకు సంబంధించి డల్లాస్ కూడా ఇక్కడే ఉంది. ఇదంతా కూడా ఇంకా హై ప్రొఫైల్ మొత్తం కూడా అంటే హైదరాబాద్కి సంబంధించి ఎక్కడ అటు ముంబైలోనే కాదు, ఢిల్లీలోనే కాదు, ఆ 2 నగరాలను తల్లదన్నే రీతిలో ఇక్కడ ఆ వెంచర్ రాబోతుంది. ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం ఈ వెంచర్కు సంబంధించి అంటే దిగ్గజ కంపెనీలు అయినటువంటి అన్ని కంపెనీలు కూడా ఈ 6.5 ఎకరాలలోనే వాళ్ళు నిర్మించబోయే ఆ మొత్తం ప్లానింగ్లోనే అక్కడికి కంపెనీలు అన్నీ కూడా రాబోతున్నాయి అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక ప్రతిష్టాత్మక అంటే దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లు అన్నిటికి కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 237 కోట్లు ఒక ఎకరా కంటే మరి ఒకవేళ వెంచర్ అయిపోయిన తర్వాత కొన్ని కంపెనీలు అంటే దేశంలోనే ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ల రేట్లు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఊహించని రీతిలో మరి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, వెచ్చించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇదంతా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికే ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం TGIAC చాలా ప్రతిష్టాత్మకంగా ఈ వెంచర్ అయితే వేలం వేసిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇంకొక 5-6 సంవత్సరాలలో హైదరాబాద్ ఇప్పటికే చాలా డెవలప్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో 5-6 సంవత్సరాల్లో మొత్తం కూడా న్యూయార్క్ కానీ, అటు సింగపూర్ కానీ, ఇంకా అంతకు మించి అమెరికాతో పాటు ఇట్లా మొత్తం డల్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికంటే గొప్పగా హైదరాబాద్ సుందరంగా మారబోతుంది అనడానికి ఏ మాత్రం నిక్కచ్చి లేదు. దాంతోపాటు సామాన్యులు మాత్రం ఖచ్చితంగా కొంత ఇది జీర్ణించుకోవాలి. ఎందుకంటే సామాన్యులకి ఇక్కడ కొనే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఎకరాకి 237 కోట్లు అంటే మరొక ఫ్లాట్ కొనాలంటే, ఒక ఫ్లాట్ కొనాలన్నా మనం కట్టుకోవాలన్నా సామాన్యుడికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కొనే అవకాశం అయితే ఉండదు. సో ఇదంతా కూడా మరి రియల్ ఎస్టేట్కి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి కూడా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా
చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఇప్పుడు కొనుక్కొని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొక 5-6 సంవత్సరాల్లో మంచి భవిష్యత్తు ఉంది అనడానికి ఎలాంటి మరి ఇది లేకుండా మనం చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే గౌరా వెంచర్కి సంబంధించి ఇప్పటికే ఏదైతే టీ హబ్ లైన్లోనే గౌరా పల్లాడియం అనేది వాళ్ళ సంస్థ కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ తరుణంలో వాళ్ళకు ఇక్కడ సొంత బ్రాంచ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని త్రూ ఇదంతా కూడా వాళ్ళు ఈ వెంచర్ను కొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది. ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్ సంబంధించి కానీ ఇక్కడ ఐటీ కారిడార్కు సంబంధించి కానీ ఐటీ హబ్కు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో ఇంకా ఇప్పటికే కొంత మరి యువత అంతా కూడా జాబులు లేక కొంత సతమతం అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరికీ జాబులు రావాలంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ గౌరా వెంచర్ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యంగా కీలకంగా ఉండబోతుంది. ఇటు దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా కూడా మరి ఈ రియల్ ఎస్టేట్ అనేది మరి పెరిగిపోతుంది కాబట్టి అంటే మన భారతదేశంలోనే ప్రస్తుతం మన భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ల్యాండ్ ఏదైనా ఉంది అంటే అది గౌరా వెంచర్స్. నిన్న వేలం వేసినటువంటి గౌరా వెంచర్స్ అక్కడే మనం ప్రస్తుతం ఉన్నాం. సో అది మన దేశంలోనే అంటే భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. ఆ ల్యాండ్ దగ్గర మనం నియర్ బై ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ముంబై అలాగే ఢిల్లీ బెంగళూరును తలదన్ని మరి హైదరాబాద్ ఈ రేట్లను కైవసం చేసుకుందంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇక్కడ వైపు ఎదురు చూస్తున్నాయనడానికి ఎలాంటి సందేహం లేదు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇట్స్ యూటీవీ.